వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. సో గుడ్ న్యూస్ కంటే స్కూటర్ న్యూస్ చెప్పబోతుంది. స్కూటీలు ఇవ్వాలన్న ఆ యోచనలతో పాటు 15 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. ఇంతకీ స్కూటీలు ఎవరెవరికి ఇస్తుంది? 15 కోట్ల రూపాయలు సరిపోతాయా? సో వీటికి సంబంధించిన ఒక వీడియో చేద్దాం. సో నా వెనకాల ఆల్రెడీ స్కూటీలు చూస్తున్నారు కదా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ 9,80,000 మంది ఉన్నారు. సో ఈ 9,80,000 మంది అందరి స్టూడెంట్స్కి ఈ స్కూటీలు ఇవ్వట్లేదు గవర్నమెంట్. మరి ఎవరికి ఇస్తుందంటే ప్రభుత్వ కళాశాలలో చదివే స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కీమ్ వర్తించబోతుంది. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్, ఇంటర్ కాలేజ్ 420 కాలేజీలు ఉన్నాయి. సో ఆ 420 కాలేజీల 1,78,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ స్టూడెంట్ కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కీమ్ వర్తించబోతుంది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఇంకొక కొత్త స్కీమ్ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రవేశపెట్టబోతుంది. సో దానికోసం 10 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. సో ఆ స్కీమ్ ఏంటి అంటే 10th మంచి మార్క్స్ తెచ్చుకొని ప్రభుత్వ కాలేజ్లో జాయిన్ అయిన మెరిట్ స్టూడెంట్స్కి ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. సో యోచన మాత్రమే కాదు, దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. సో దానికి ఒక 10 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. సో మరి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి స్కూటీలు ఇవ్వాలని యోచనలో ఉంది. అయితే ఈ స్కూటీలు ఇచ్చే క్రమంలో కూడా కొన్ని నార్మ్స్ పెట్టింది. సో వాళ్ళకి ఇక ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా ఫస్ట్గా కావాల్సింది రేషన్ కార్డు. సో రేషన్ కార్డు కాకుండా ఫస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన దివ్యాంగులకే ఇక్కడ ఫస్ట్ స్కూటీలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అంటే వినికిడి, లేదంటే కంటి చూపు, లేదంటే నడవలేని పరిస్థితిలో ఉంటారు కదా దివ్యాంగులు. సో వాళ్ళకి ఫస్ట్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన. సో ఒక్కొక్క స్కూటీ 50,000 రూపాయలు ఖరీదు చేసేది ఇవ్వాలి. అండ్ మొదటగా ఒక 1000 మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూర్చాలి. సో 1000 మందికి స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళ కోసం దాదాపు 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలనే యోచనలో ఉంది. సో వీటితో పాటు అంటే ఈ 1000లో 80% దివ్యాంగులకు ఇచ్చి ఇంకొక 20% ట్రాన్స్జెండర్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కూడా చదువుకుంటున్నారు, ఇంకా వాళ్ళు ప్రోత్సహించాలి అనే యోచనలో ఈ 100%లో 20% ట్రాన్స్జెండర్స్ స్కూటీల గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో ఇట్లా ఆలోచించడంతో పాటు 1000 మందికి ఒక్కొక్కరికి 50,000 స్కూటీ ఇవ్వాలి అని అంటే దానికోసం 5 కోట్ల రూపాయల నిధులు కూడా అవసరం ఉంటే దాని మంజూరు సంబంధించి కూడా ఆలోచన చేస్తుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ పిల్లలకి స్కూటీలు అండ్ వరాల జొల్లు, దాంతోపాటు మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ అని అంటే మిగతా ప్రైవేటు కాలేజ్లో ఉండే వాళ్ళు కూడా దీనిపైనే దృష్టి సారిస్తున్నారు. సో ప్రైవేటు కాలేజ్లో చదువుతున్నప్పటికీ వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా కొంతమంది పేద విద్యార్థుల ప్రైవేటు కాలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టమైనా సరే పిల్లల చదువులు బాగుండాలి అనే యోచనతోటి ప్రైవేటు కాలేజీలలో చేర్పిస్తుంటారు. ఫీజులు కట్టడానికి కూడా కొంతమంది ఆస్తులు అమ్ముకొనైనా పిల్లల్ని చదివిస్తుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులని కన్సిడర్ చేయట్లేదు. కేవలం ప్రభుత్వ కాలేజీలో చదువుకునే వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో దానికి కారణం ఏంటంటే పాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతున్న ప్రభుత్వ కళాశాలలో జాయిన్ అవుతున్న స్టూడెంట్ అటెండెన్స్ తగ్గుతూ వస్తుంది. సో ఇట్లాంటి స్కీమ్స్ పెట్టడం వల్ల అటెండెన్స్ పెరుగుతుంది, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అండ్ దాంతోపాటు ప్రభుత్వ స్కీమ్ల కోసం కూడా జాయిన్ అయ్యే స్టూడెంట్ సంఖ్య కూడా పెరుగుతుంది. సో అందుకనే అట్లాంటి యోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ఏ స్కీమ్ పెట్టినా ప్రజలందరికీ లేదంటే స్టూడెంట్ అందరికీ అని చెప్తున్నా దాంట్లో ఫైనల్గా ఆ స్కీమ్ అమలయ్యేటప్పుడు గవర్నమెంట్ పెట్టే చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి చాలామంది అర్హులైనా కూడా స్కీమ్ దగ్గరకు వచ్చేసరికి అనర్హులుగానే మిగిలిపోతున్నారు స్టూడెంట్స్. సో వీళ్ళ కోసం ఇట్లాంటి స్కీమ్స్ పెడుతున్నారు. అట్లీస్ట్ మా కోసమైనా ప్రైవేట్ కాలేజీలో మేము చదువుతున్నా అండ్ ప్రభుత్వం పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మేము ఉన్నా కూడా స్కాలర్షిప్ రావట్లేదు అనే స్టూడెంట్స్ ఇంకొందరి వాదన. సో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వాళ్ళకి స్కూటీలు ఇవ్వండి, మెరిట్ లిస్ట్ భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చినా ప్రైవేటు కాలేజీలో చదువుతున్న మాకు మా స్కాలర్షిప్ నిధులు విడుదల చేయండి అని కూడా స్టూడెంట్ డిమాండ్ ఇక్కడ వినిపిస్తుంది ప్రభుత్వం తీసుకోబోతున్న కొత్త పథకానికి సంబంధించి. మరి చూడాలి, ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల కోసం మోడల్ స్కూల్స్ అన్నారు. ఆ తర్వాత అంగన్వాడీలకు పాలు సరఫరా అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో అప్ టు 10th మెరిట్ వచ్చిన ఇంటర్ స్టూడెంట్లకి 2,500 అని చెప్పి అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి స్కూటీలు.
మరి స్కాలర్షిప్ల సంగతి ఏం చేశారు సారు అని విజ్ఞప్తి చేస్తున్నారు డిగ్రీ స్టూడెంట్స్, పీజీ అండ్ దాంతోపాటు ఇంటర్ ప్రైవేట్లో చదువుతున్న స్టూడెంట్స్. మరి స్కాలర్షిప్ నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.